సమాజంలో నైతిక విలువలను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని తెలిసినప్పుడు, పరకామణి, శబరిమల, అయోధ్య రామాలయంలో దొంగతనాలు జరిగాయని తెలిసినప్పుడు చాలా బాధపడ్డానని అన్నారు. సమాజంలో నైతిక విలువలు తగ్గిపోవడమే ఈ పరిస్థితులకు కారణమన్నారు. చదువుతో పిల్లలకు సంస్కారం నేర్పాలని, నీతి కథలు చెప్పాలని వెంకయ్యనాయుడు సూచించారు. తిరుపతి ఎలా జరిగిందని మొదట్లో చెప్పినప్పుడు చాలా విచారించాను. తిరుపతి లడ్డులో కల్తీ ఉందని, ప్రసాదం అందరూ తిన్నవాళ్ళందరూ మనసులో ఎలా ఉంటుందని. ఈ స్థాయి ఎందుకంటే జీవన నైతిక ప్రమాణాలు తగ్గిపోతాయి, జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. మంచిగా పిల్లలకు మంచిగా బోధించే పద్ధతి తగ్గిపోతాం. అందుకని ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కల్చర్ కూడా అంత ఇంపార్టెంట్. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. కేవలం చదువు చెప్తే సరిపోదు, పిల్లలకి సంస్కారం ఉండాలి. మనం చదివేటప్పుడు హెడ్ మాస్టర్లో అలా సంస్కారం కూడా